రిపోర్ట్ ప్రకారం అయితే వీఆర్ గోయింగ్ డౌన్ 2% లోపలికి వెళ్ళిపోయినాం. చాలా జిల్లాలు 0% పోయినాం. సగం జిల్లాలో నో కరోనా రాష్ట్రంలో. మనం అన్లాక్ చేసే ముందు మొత్తం డిపార్ట్మెంట్ అంతా పిలిచి మాట్లాడి ఏది కరెక్టు అంటే సార్ లేదు మన దగ్గర ఉదయం నుంచి ఆ సాయంత్రం 6 దాకా కుల్లనే పెట్టినాం కదా, వ్యాప్తి అయితే గప్పుడే కావాలి, వ్యాప్తి అయితే లేదు. లాజిక్ సింపుల్ లాజిక్ వాళ్ళు చెప్పింది. కుల్ల ఇచ్చి పెడితే అయిపోవాలి కదా, అంత టైం కుల్ల ఇచ్చినప్పుడు అప్పుడు కాలేదు కాబట్టి ఇక కాదు, దబ్బన వస్తుందా రాదా తెలియదు, రావద్దని దేవుని మొక్కుదాం. మేము అన్ని రకాలుగా తయారున్నాం ఫేస్ చేయడానికి. వస్తే గిస్తే అక్టోబర్ తర్వాత వస్తుంది, ఈ మధ్యలో రాదు. కాబట్టి మనం పేదలు చచ్చిపోతారు, ఆయన పని చేసుకొని అన్నం లేక చచ్చిపోతారని చెప్తే అప్పుడు లాక్డౌన్ ఎత్తేసినాం. వాటికనే ఎత్తేసినామా? అన్న కూడా మాట్లాడే కొండి ఇవానికి ఒక్కరికే పట్టినట్టు మాకు పట్టలేనట్టు ఆలోచన చేయనట్టు ఇట్లున్నది కథ. ముఖ్యమంత్రి ఇలా లాక్డౌన్ ఎత్తేసాడు అనుకోండి, రేపటికి వెళ్ళి జిల్లా పర్యటనలు పెట్టి ఫస్ట్ ఆయన లాక్డౌన్ పెట్టిందే బీమారి తక్కువ అవుతా ఉన్న టైంలో లాక్డౌన్ పెట్టిండు, పెట్టాల్సిన టైంలో పెట్టలేదు. సరే పెట్టిండు, దాని తర్వాత మొత్తం ఎత్తేస్తున్నాం అన్నాడు. స్కూళ్ళు, థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్ అన్నీ ఓపెన్ అన్నాడు. తెల్లారి నుంచి జిల్లాల పర్యటన పెట్టి, మరి ముఖ్యమంత్రి అనేటి ఆయన జిల్లాల పర్యటన పోతుంటే ప్రిపరేషన్ ముందస్తూ ఉంటుంది కదా, మరి ఈయనకి ఎట్లా తెలుసు? అంటే దీన్ని బట్టి ఈయన లాక్డౌన్లో సీరియస్నెస్ ఏంది, ఈయన ప్రజలను దృష్టిలో పెట్టుకొని మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని డెసిషన్లు కావేది. ఇది కంప్లీట్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుపుతా ఉన్నాడు. ప్రజలు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈయన జిల్లాల ఎన్నడూ బయటికి రాని ముఖ్యమంత్రి ఇలా జిల్లాల పర్యటన ఎందుకు మొదలుపెట్టిందే? ఈ జిల్లా పర్యటనలు అనేటివి డొల్లా పర్యటనలు. ఇవి ఈ లాక్డౌన్ ఎత్తేయటము, ఈయన పర్యటనకు తగ్గట్టుకు ఒక రోజు ముందు ఎత్తేయటము, ఈయన ఒకటేసారి ఇంతగానో ఆగం ఎందుకు అవుతున్నాడు రాష్ట్రంలో? ఆల్ఫా వేరియంట్, బీటా వేరియంట్, డెల్టా వేరియంట్ కావు దానికి కారణం, హుజూరాబాద్ వైరస్ కారణం. దానికి ఈయన ఆగమవుడు. హుజూరాబాద్ ఎలక్షన్ వస్తున్నది, ఈయన నేను కూడా పని చేసే ముఖ్యమంత్రినే, తిరిగే ముఖ్యమంత్రినే అని టెన్షన్కి ఉరుకులాడుతా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.